మన పవిత్రమైన సంస్కృతిని కాపాడండి. ఈ సంక్రాంతి ఈ పుణ్య పండుగలలో మాంసాహారాన్ని మద్యాన్ని స్వీకరించకండి. మకర సంక్రాంతి అసలు పేరు ఎలా వచ్చింది? ఒక రాశి నుండి ఒక రాశికి ప్రవేశించడాన్ని సంక్రమణం అంటారు. చంద్రుని యొక్క గమనాన్ని అనుసరించి జరుగుతుంటుంది. కానీ సంక్రాంతి పండుగ మాత్రమే సూర్యుని అనుసరించి జరుగుతూ ఉంటుంది. మహాభారతంలో చూసుకున్నట్టయితే భీష్మ పితామహుడు అని మహాశయుడు తాను అర్జుని బాణాల చేత ఒక అంపశయ్యపై పడుండి మరణం కోసం వేచి ఉత్తరాయణ పుణ్యకాలం వస్తే తాను మరణిస్తాను, భగవంతుని యొక్క సాన్నిధ్యాన్ని చేరుకుంటానని చెప్పేసి ఉత్తరాయణ పుణ్యకాలం కోసం తాను ఎదురు చూస్తున్నారు. హిందూ బంధువులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఓం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాస్యకృతం వందే భగవంతో పునః. మకర సంక్రాంతి అందరికీ తెలిసిన పండుగ. మనం అనేక సంవత్సరాల నుండి మన ఇళ్లలో మన గ్రామాలలో మకర సంక్రాంతి పర్వదినాన్ని దివ్యంగా అద్భుతంగా జరుపుకుంటూ ఉన్నాము. అందరికీ సంక్రాంతి పండుగ అనగానే పిండి వంటలు, రంగవల్లులు ఈ విధంగా అన్నీ ఒకేసారి గుర్తొస్తాయి. ఎందుకంటే సంక్రాంతి రంగులమయంతో నిండి ఉంటుంది. అంటే మన పరిసర ప్రాంతాలంతా కూడా, మన ఇంటి ముందు వాకిలంతా కూడా రంగులమయంతో నిండి ఉంటుంది. అందరి ముఖాల్లో చిరునవ్వులు చిందిస్తూ ఉంటాయి. సంక్రాంతి అసలు ఈ పేరు ఎలా వచ్చింది? మామూలుగా అన్ని పండుగలు చూస్తుంటాం. మన హిందూ పండుగలు అన్నీ కూడా తిథిని అనుసరించి, అంటే చంద్రుని యొక్క గమనాన్ని అనుసరించి జరుగుతుంటాయి. కానీ సంక్రాంతి పండుగ మాత్రమే సూర్యుని అనుసరించి జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది తిథులతో సంబంధం లేకుండా సూర్యుని అనుసరించి రావడం జరుగుతుంది. ఆ విధంగా దీనికి ఈ పేరు కూడా ఎలా వచ్చిందో ఒకసారి మనం చూద్దాం. సంక్రమణం అనగా ప్రవేశించడం, పురోగమనం చెందడం అని అర్థం. సూర్యుడు సంవత్సరంలో 12 నెలల్లో ఒక్కొక్క నెల ఒక్కొక్క రాశిలో ఉంటాడు. ఒక రాశి నుండి ఇంకొక రాశికి ప్రవేశించడాన్ని సంక్రమణం అంటారు. ఆ విధంగానే ధనుసు రాశి నుండి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. కాబట్టి మకర సంక్రాంతి అని దీనికి పేరు రావడం జరిగింది. ఈ విధంగా సంక్రాంతి పండుగ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. మరి ఈ పండుగని మనం ఎన్నో కాలంగా జరుపుకుంటున్నాము. మరి దీని విశిష్టత ఏమిటి అనగా, ఈ సంక్రాంతి ఎప్పుడైతే ప్రవేశిస్తుందో ఉత్తరాయణ పుణ్యకాలం అనేటువంటి మహాపుణ్యకాలం, అద్భుతమైన సమయం మనకు ఆరంభం జరుగుతుంది ఈ సంక్రాంతి రోజు నుండి. మరి మహాభారతంలో చూసుకున్నట్టయితే భీష్మ పితామహుడు అని మహాశయుడు తాను అర్జుని బాణాల చేత ఒక అంపశయ్యపై పడుండి మరణం కోసం వేచి ఉత్తరాయణ పుణ్యకాలం వస్తే తాను మరణిస్తాను, భగవంతుని యొక్క సాన్నిధ్యాన్ని చేరుకుంటానని చెప్పేసి ఉత్తరాయణ పుణ్యకాలం కోసం తాను ఎదురు చూస్తున్నారు. అంటే ఈ విధంగా మీరు ఆలోచించవచ్చు, మరణం అంటే మరి చెడు కదా, మీరు మరణం గురించి వేచి ఉండడం ఏంటి, ఇది అపశకునం కదా అనుకుంటారు. కానీ అలా కాదు. ఉపాధ్యాయుడు ఒక పాఠశాల నుండి ప్రమోషన్ పొంది ఇంకొక పాఠశాలకు వెళ్తాడు. మరి ప్రమోషన్ పొందడం మంచిదా చెడా? ఆ విధంగానే మనిషి అనేకమైన కర్మలు చేసి ఇక్కడ తన కర్తవ్యం నిర్వర్తించి పుణ్యలోకాలకు భగవంతుని యొక్క సాయుధ్యాన్ని చెందుతాడు. అటువంటి సాయుధ్యాన్ని చెందడం కోసం ఈ కాలం చాలా అనువైందని చెప్పేసి ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. మరి మనం అన్ని కాలాలు చూస్తుంటాం. కొన్ని కాలాలు రాత్రి పగలు సమయాల్లో తేడా ఉంటుంది. కానీ ఈ సంక్రాంతి సమయంలో రాత్రి పగలు సమాంతరంగా ఉంటాయి. ఈ విధంగా సంక్రాంతికి అనేకమైనటువంటి విశిష్టతలు ఉంటాయి. సంక్రాంతి రోజు అందరూ కూడా వేకువజామున నిద్రలేసి శుచిగా స్నానం చేసుకొని ఇంట్లో పూజ చేసుకుంటాము. ముందు రోజులు అనేకమైనటువంటి నిల్వ ఉండే పిండి వంటలు చేసుకుంటాము. ఈరోజు ఇంకా పాయసం, తర్వాత అనేకమైనటువంటి వంటలు చేసుకోవడం, మన బంధుమిత్రులతో కలిసి ఉండడం, అందరూ కూడా గృహంలో ఉండడం, అందరూ కలిసి తమ దగ్గరలో ఉన్న దేవాలయాన్ని సందర్శించడం. ఆ విధంగా పొద్దునే వేకువజామున నిద్రలేచి తమ ఇంటి ముందు అమ్మగారులందరూ కూడా రంగురంగుల ముగ్గులు వేస్తూ ఉంటారు. రంగురంగుల ముగ్గులు వేసి గొబ్బెమ్మలు అలంకరించి ఈ విధంగా చేయడం జరుగుతుంది. మరి సంక్రాంతి రోజు ఈ విధంగా ముగ్గులు ఎందుకు వేస్తారా అంటే, మరి సూర్యుడు దక్షిణం నుండి ఉత్తరం వైపు పయనిస్తాడు. కాబట్టి సూర్యునికి స్వాగతం చెప్పడం. మరి సంక్రాంతి పండుగ కాలంలో మనం కష్టపడి పండించిన ఒక ధాన్యాలు మన గృహానికి చేరుకుంటాయి, లేదా వాటిని అమ్మి ధనం మనం స్వీకరించడం జరుగుతుంది. ధాన్యానికి స్వాగతం పలకడం లేదా సూర్యునికి స్వాగతం పలకడం మన యొక్క ముగ్గులకు అర్థం. మరి సూర్యునికి ఎందుకు స్వాగతం పలకాలి? మరి శాస్త్రాల్లో ఆరోగ్యం భాస్కరాదిత్యదని చెప్పడం జరిగింది. అంటే ఆరోగ్యాన్ని ప్రసాదించేవాడు సూర్యుడు. ఒకరోజు సూర్యుడు లేకపోతే చూడండి ప్రపంచమంతా కూడా అతలాకుతలం అయిపోతుంది. అంటే సూర్యుడు అంత అవసరం మనకు.
కాబట్టి సూర్యుని మనం భగవంతునిగా ఆరాధిస్తాం. మన హిందువులు ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువుని కూడా భగవంత్ స్వరూపంగా ఆరాధించి మన జీవనాన్ని గడుపుతుంటాము. మరి మన పండుగల్లో ఒక విశిష్టత ఉంటుంది. మన పండుగలన్నీ కూడా ప్రకృతి ఆధారంగా జరుగుతుంటాయి. ప్రకృతితో సకల జీవరాశులతో ముడిపడి మన జీవనం జరుగుతుంటుంది. అందుకే సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అని మన హిందువులం చెబుతూ మన జీవనాన్ని గడుపుతూ ఉన్నాము. మరి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించే సమయంలో ఈ మకర సంక్రాంతి రోజు మన వాళ్ళందరూ కూడా మన పూర్వీకులు మన పెద్దలకు అందరికీ కూడా అంటే మరణించిన మన పూర్వీకులందరి పేరున దానాలు చేయడం, వారికి పిండ ప్రదానం చేయడం జరుగుతుంది. ఈ మిగతా 11 సంక్రమణాలలో కూడా మర్చిపోతే ఈ 12వ సంక్రమణ రోజు చేయడం చాలా విశిష్టత. ఆ రోజులు చేయకపోయినా ఈ రోజులు చేయడం అనేది చాలా గొప్ప రెట్టింపు ఫలితం ఇస్తుందని చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా ఉత్తరాయణ పుణ్యకాలం మరి దక్షిణాయనం ఉత్తరాయణం రెండు చెప్పుకున్నామంటే మరి దేవతలకు మనకు ఇక్కడ ఒక సంవత్సరం అయితే దేవతలకు ఒక రోజుగా పరిగణించడం జరుగుతుంది. మరి దక్షిణాయన కాలం అంతా కూడా దేవతలకు రాత్రి సమయంగాను, ఉత్తరాయణ పుణ్యకాలం అంతా కూడా దేవతలకు పగటి సమయంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ ఉత్తరాయణం ఆరంభమవుతుంది అంటే మరి వారికి తెల్లవారుతుంది దేవతలకు అని చెప్పి ఇక్కడ అర్థం రావడం జరుగుతుంది. ఈ విధంగా ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభంలో విశేషమైన దానాలు ధర్మాలు చేయడం, పుణ్య కార్యక్రమాలు ఆచరించడం కూడా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. దేవతలకు అత్యంత ప్రీతి కలుగుతుందని చెప్పేసి మన పూర్వీకులు శాస్త్రాలు చెప్పుచున్నారు. ముఖ్యంగా అందరూ అనుకుంటారు, అరే పండగ కదా మాంసాహారం మద్యము స్వీకరిస్తాం అనుకుంటారు. కానీ ఈ సంస్కృతి మన పద్ధతిలో లేదు. ఎవడో వచ్చి మన నెత్తి మీద వద్దితే ఇవందరూ ఈ కాలంలో అలవాటు చేసుకున్నారు తప్ప ఇది కూడా సరైన పద్ధతి కాదు. సంక్రాంతి అత్యంత పుణ్యకాలం. ఇది దాన ధర్మాలకు, ఆధ్యాత్మికత ఆసక్తికి, పుణ్య సాధనలకు ముఖ్యమైన పనులు ఆరంభించడానికి అనువైన సమయం. ఇది తాగడానికి, తిరగడానికి, ఆ విధంగా మాంసాహారాన్ని స్వీకరించడానికి అనువైన కాలం కాదు. ఇది అందరూ కూడా చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే తెలియదు. ఎవరైతే ఇతర మతస్థులు, ఇతర దేశీయులు మనపై రుద్ది మళ్ళీ మన సంస్కృతి పాడు చేయాలని చెప్పేసి వారు ప్రవేశపెట్టినటువంటి అలవాటు మాత్రమే. అందరూ కూడా దీన్ని గమనించి మన పవిత్రమైన సంస్కృతిని కాపాడండి. ఈ సంక్రాంతి, ఈ పుణ్య కార్యక్రమాలలో, పుణ్య పండుగలలో మాంసాహారాన్ని, మద్యాన్ని స్వీకరించకండి. అయితే సంక్రాంతి సమయాన్ని సాధకులకు ఈ సమయం ఉత్తరాయణ పుణ్యకాలం కాబట్టి అనేకమైన సాధనలు, జపాలు, అనుష్ఠానాలు ప్రారంభిస్తారు. మరి చలికాలం కదా, అందరూ కూడా చలిలో వేకువజామున నిద్ర లేవరు. కాబట్టి ఈ యొక్క దరిద్రం పోవాలి, పాతదనం పోవాలి, కొత్తదనం రావాలనే ఉద్దేశంతో సంక్రాంతి ముందు రోజు భోగి పండుగ అని మనకు ఒక పండుగ ఉంటుంది. ఆ రోజు వేకువజామున అందరూ నిద్రలేసి 4 గంటల సమయంలో 4 రోడ్ల మధ్య కూడలందు పాత వస్తువులతో భోగి మంటలు వేస్తారు, చలి కాచుకుంటారు. దానికి అర్థం మన యొక్క పాత దరిద్రాన్ని పారదోలి జ్ఞానం వైపు నడవాలి అని దీని యొక్క అర్థం. మరి పెద్దలందరూ కూడా పిల్లలకు కొత్త వస్త్రాలు ధరింపజేసి వారికి ఆశీర్వాదంగా భోగి పండ్లు అంటే రేగు పండ్లు, శనగలు, చిల్లర డబ్బులు వారిపై ఆశీర్వాదంగా పోస్తూ వారు దీవిస్తారు. ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి వారిని ఆశీర్వదిస్తారు. ఈ విధంగా భోగభాగ్యాలతో ఉండాలని చెప్పేసి ముఖ్యంగా దీని పేరు రావడం జరుగుతుంది. మరి తత్వవేత్తలు, ఆధ్యాత్మికవేత్తలు ఏం చెప్తారు అంటే సామాన్యమైన భోగాన్ని విడిచి ఆ యొక్క భగవంతుని శాశ్వతమైన భోగాన్ని పొందాలి, జ్ఞానం వైరాగ్యాన్ని పొందాలి. దానికి మూలంగానే ఈ యొక్క భోగి మంటలు వేస్తారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మరి సంక్రాంతి మరుసటి రోజు కనుమ. మనం కష్టించి పని చేస్తాము. మన వ్యవసాయంలోని మన ఇతర పనులలో కూడా కనుమ పండుగ పనులలో మన పశువులు ఉంటాయి, మన ఆవులు, ఎద్దులు, ఇవన్నీ కూడా మనతో పాటుగా కష్టించి పనిచేస్తాయి. కాబట్టి వాటికి కూడా ఒక రోజును కేటాయించుకున్నాం. చూడండి మరెంత అద్భుతం. మన హిందువులు కూడా మనతో ఉండే ప్రతి వస్తువు కూడా ఒక ప్రాధాన్యతను ఇచ్చారు. మనతో ఉండే పశువులని ఆ రోజు వాటితో పనులు చేయకుండా, ఆ రోజు ఎలాంటి ప్రయాణాలు చేయకుండా పశువుని శుభ్రంగా అలంకరించి, వాటికి రంగురంగులుగా అలంకరించి, వాటికి స్నానం చేయించి ఆ రోజంతా వాటికి విశ్రాంతిని కలుగజేస్తారు. అంటే కనుమ తమ పశువులను తమ మిత్రులుగా భావించి సేవించడం కోసం పెట్టుకున్న పండుగే కనుమ. ఈ విధంగా సంక్రాంతిని 3 రోజుల పండుగ పెట్టుకుంటారు. మరి 4వ రోజు కూడా పెట్టుకుంటారు. దాన్ని ముక్కనుమ అని చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా సంక్రాంతి పండుగ, ఉత్తరాయణ పుణ్యకాలం, మకర సంక్రాంతి ఇలా అనేకమైనటువంటి పేర్లతో ఈ పండుగను జరుపుకుంటాము. ముందు చెప్పిన విధంగా అన్ని పండుగలు కూడా తిథిని అనుసరించి, చంద్రుని అనుసరించి వస్తే సూర్యుని అనుసరించి వచ్చేది మాత్రమే ఈ సంక్రాంతి. అందుకే దీంట్లో ఆంగ్ల సంవత్సరం సంబంధించి కూడా తేదీలు చేంజ్ అవ్వదు. చాలామంది అనుకుంటారు, అరే ఇది మన హిందువుల పండుగ కాకపోవచ్చు, తేదీ మారలేదు కదా అనుకుంటారు. మన హిందువుల పండుగనే. ఎందుకంటే మనం మొదటగా ఈ అన్ని పండుగలు
ప్రాధాన్యత ఇచ్చి అనేకమైన సంవత్సరాల నుండి జరుపుకుంటున్నాము. మధ్యలో వచ్చిన ఎడారి మతాల్లాగా గాలికి పెట్టిన దీపంలాగా ఏదో చేస్తూ అర్థం పర్థం లేని పండుగలు మనవి కావు. మన ప్రతి పండుగలో ఒక విశిష్టత, ఒక ప్రాధాన్యత, ప్రకృతికి సంబంధించిన ఆధారం ఉంటుంది. మనం సంక్రాంతి రోజు వేసే ముగ్గులలో ఒక్కొక్క అర్థం ఉంటుంది. రథం ముగ్గు వేస్తాం. రథం ముగ్గు ఎందుకు వేస్తాం? రథం ముగ్గు వేసి మన రథం ముగ్గుని ఇంకొక పక్క వాళ్ళ రథం ముగ్గు కలుపుతుంటాం. అంటే అందరం కూడా కలిసి ఉండి జీవన ప్రయాణాన్ని సాగిద్దామని ఒక అర్థం. మనం ఒక పాములాగా ముగ్గేస్తాం. దానికి అర్థం ఏంటంటే ఆశ్లేష నక్షత్రం లాగా, ఒక ధనుసులాగా వేస్తాం. ఇట్లా ప్రతి దానికి ఒక అర్థం ఉంటుంది. మనం రకరకాల చుక్కలతో ముగ్గులు వేస్తాం. మరి చుక్కలతో ముగ్గులు వేస్తే అర్థం ఏంటి? ఆ చుక్కలన్నీ కూడా రాత్రి కనిపించే నక్షత్రాలతో సమానం. మన ముగ్గులేసే ప్రదేశం కూడా శూన్యంగా, అంటే శుభ్రంగా నునుగా ఉంచుతాం. దాన్ని ఆకాశంతో ప్రతిగా చూసుకుంటాము. దానిపై వేసే గీతలు అక్షాంశాలుగా లేదా చుక్కల్ని కలిపే గీతలుగా మనం చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి ముగ్గుకు, ప్రతి దానికి ఒక పరమార్థం ఉంటుంది. మనకు తెలియకపోయినంత మాత్రాన అందులో అబద్ధం లేదు, అది అశాస్త్రీయం కాదు. అనేకమైన సంవత్సరాల నుండి మన పూర్వీకులు, పెద్దలు చెప్తూ వచ్చారు. మరి ముగ్గులకు వాడే పిండి కూడా బియ్యం పిండి. ఆ వస్తువులు కూడా శుభ్రమైనవి. కీటకాలకు, చీమలకు కూడా ఆహారంగా దాన్ని అందించడం జరుగుతుంది. ఈ విధంగా గొబ్బెమ్మలో పెడుతూ ఉంటాము. మరి ఆవు పేడతో అలకడం కూడా ఒక మంచి పద్ధతి. ఆ పేడ అలకడం వల్ల ఆ ప్రాంతం అంతా కూడా శుద్ధి చేయడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి దాంట్లో ఒక శాస్త్రం, ఒక పద్ధతి ఉంటుంది. హిందూ బంధువులందరికీ మరలా మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ పర్వదినాన్ని మీ కుటుంబస్తులతో సంతోషంగా గడుపుతూ భోగభాగ్యాలతో భగవంతు అనుగ్రహానికి పాత్రలు కాగరని కోరుతూ ఓం శాంతి శాంతి శాంతి.